హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ వీడియోలో మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా అందరూ మెంతికూర పప్పు అనగానే టమాటా పప్పు మెంతికూర అన్నీ ఒకేసారి వేసి ఉడికించుకొని పోపు పెట్టుకుంటారు కదా. అలా కాకుండా పోపులో మెంతికూరను వేసుకొని ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా కందిపప్పును తీసుకొని 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. నేను ఈ పప్పును కుక్కర్లో వేసుకోవట్లేదు. ముందుగా నానబెట్టుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే దీనిలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను దీనిలోకి 2 టమాటాలు తీసుకున్నాను. మీకు టమాటా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను దీనిలోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ని వేసుకున్నాను. తర్వాత పప్పు ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు చింతపండు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను చింతపండు యాడ్ చేయట్లేదు. ఈ గిన్నెను మొత్తం తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలబెడుతూ ఉండాలి. పప్పు మాడిపోకుండా చూసుకోవాలి. వాటర్ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పప్పు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికితేనే టేస్టీగా ఉంటుందండి. పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. దీనిలోకి ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరను యాడ్ చేసుకోవాలి. ఈ మెంతికూరను పోపులో వేసుకొని వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. మెంతికూర పోపులో బాగా వేయించుకోవాలి. ఇది వేగడానికి 2-3 మినిట్స్ పడుతుందండి. మెంతికూర బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది, లేదంటే చేదుగా అనిపిస్తుంది. మెంతికూర వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మెంతికూర పప్పు బాగా కలిసిపోయేలాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. దీనిలోకి ఉప్పు, కారం యాడ్ చేసుకొని కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది లూజ్గా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదా గట్టిగా కావాలనుకున్న వాళ్ళు అలాగే ఉంచుకున్నా పర్లేదు. ఇది ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మెంతికూరను పోపులో వేయించుకొని మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మెంతికూర పప్పు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching video and please subscribe my channel.